విడచిపోవునా, భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి, మన యేసుని నమ్మిన వారికి. హల్లెలూయా. చాలా సంతోషం. మరి అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. 7వ వచనం నుంచి కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల వరకు. సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలం వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఘనత అఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాం. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చిన్న తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడా, మీ ఘననామమునకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన, ఈ సాయంకాల సమయంలో మరి సహోదరుడు మరియరాజు అలాగే పద్మ యొక్క వివాహం జరిగించినటువంటి తర్వాత ప్రభువా, ఈ గృహంలో నాయన మొదటి కూటమును నాయన మేము ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి. ఇదిగో నాయన, ఈ సమయంలో నా తండ్రి మీ బిడ్డలను ప్రభు అనేక మందిని నీవు ఇక్కడ సమకూర్చావు ప్రభువా. అనుకోని రీతిగా నా తండ్రి నా తండ్రి మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే స్తోత్రం ప్రభువా. ఈ సమయంలో నాయన ఇదిగో ప్రభువా, ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మీ వాక్యం కొరకు నాయన మేము ఎదురు చూస్తున్నాం. ఈ సమయంలో నాయన వాక్యంతో మమ్మల్ని దర్శించండి ప్రభువా. మీ వాక్యమే నాకు వెలుగై ఉన్నది ప్రభువా. మా త్రోవకు నాయన వెలుగై ఉన్నది నాయన. ఇదిగో మా పాదములకు దీపము మీ వాక్యమే ప్రభువా. కనుక మమ్మల్ని నడిపించడానికి నాయన మీ వాక్యంతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా జీవితాలను సరిచేయండి, మా హృదయాలను సరిచేయనట్లుగా మీరే మాట్లాడమని ప్రభువా దిగిరమ్మని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో సమయం 6:39 అయింది. ఒక పావు గంట 20 నిమిషాల వాక్యం చెప్పుకుందాం. మరి ఈ సమయంలో పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కూడా ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే వారి గృహంలో జరుగుతున్న మొదటి కూటం కాబట్టి మరి వాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. పెళ్లి పనులు ఇది బంధువులు వచ్చారు కాబట్టి పనులు ఉంటాయి, పెళ్లి పనులు కాదు కానీ. ఆమేన్. అయినా సరే వాళ్ళు వచ్చి కూర్చుంటే బాగుంటుంది. ఎవరైనా సరే వెళ్ళి మరి కనీసం పెళ్లి కుమార్తెనైనా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలను పంపించండి అమ్మ ఏమన్నా. సరే, మంచిది. మరి చాలా సంతోషం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీ ప్రయాణం బాగా జరిగింది అనుకుంటున్నాను నేను. ఆ ప్రయాణాన్ని కూడా దేవుడు సఫలపరిచాడు. మరి ఈ విధంగా సహోదరుడు మరియరాజుని అలాగే సహోదరి పద్మాని దేవుడే జతపరిచాడని మనం నిశ్చయంగా నమ్ముతున్నాం. మరి ఎన్నో ఆటంకాలు, మరి అడ్డంకులు, ఎన్నో శ్రమలు, మరి ఎంతో ఇరుకు ఇబ్బందుల్లో మరి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి వాళ్ళిద్దరినీ కూడా ఈ విధంగా జతపరిచాడు దేవుడు. మరి ఇరువైపులా కూడా దేవుడు కార్యాలు చేశాడు. కాబట్టే మరి ఈరోజు మనము వారి గృహంలోకి వచ్చి ఈ విధంగా మొట్టమొదటిసారి దేవుని యొక్క మరి నామాన్ని మనం స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ముందుకు రండమ్మా. వెనకాల వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోవాలి. మధ్యలో కొంచెం ఖాళీ ఉంచండి నడవడానికి. మధ్యలో కొంచెం ఖాళీ ఉంచితే బాగుంటుంది.
అమ్మాయి వస్తుంది బాబాయ్. ఓకే. సరే సరే, ఈలోపు మనం వాక్యం చెప్పుకుందాం. కాబట్టి మరి దేవుడు సహోదరుడు మరే రాజుని అలాగే పద్మాని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. మరి సమయం సందర్భం యాక్చువల్గా నిన్నటి వరకు కూడా వర్షం పడింది, మనందరూ తెలుసు. ఈరోజు వర్షం ఆపి దేవుడు మరి వాతావరణాన్ని అనుకూలపరిచాడు. మరి ఇందాకే మాట్లాడుకుంటున్నాం సహోదరులు మేము అందరికి కలిసి. అదేంటంటే వీళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అంటే ఖచ్చితంగా అంత ముందు రోజు వరకునేమో వర్షాలు పడుతున్నాయి, వీళ్ళ ఇంట్లో కార్యక్రమంలో ఆ రోజు మాత్రమే వర్షం ఆగిపోతుంది. పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కపరుస్తున్నాడు, సమకూరుస్తున్నాడు అని చెప్పి మాట్లాడుకున్నాం. నిజమే మరి. సో ఆ విధంగా ఈరోజు కూడా మరి వివాహం రోజు ముందు రోజు వర్షం పడింది. మరి ప్రధాన కార్యక్రమం కూడా వర్షంలోనే చేసాం. మరి పెళ్లి రోజు వచ్చేసరికి వర్షం లేదు, చక్కగా ఎండ వచ్చింది. మరి వివాహ కార్యక్రమం కూడా చాలా దేవుడు అద్భుతంగా జరిగించాడు. మరి అలాగే ఈరోజు మరి అమ్మాయిని ఇక్కడ తీసుకొని వస్తున్నాం. దీన్ని మరి తీసుకొచ్చి ఇక్కడ ఇంటి దగ్గర కాపురానికి తీసుకురావటం అంటారు, అంతే కదా? ఓకే. సో మరి ఆ విధంగా ఈరోజు కూడా తీసుకొచ్చేటప్పుడు ఈరోజు తీసుకురావాలి కదా, నిన్నంతా కూడా వర్షం పడిందని చెప్పి అనుకున్నారు. కానీ ఈరోజు కూడా మళ్ళీ దేవుడు వర్షాన్ని ఆపేసి మరలా మరి ప్రయాణం అనుకూలపరిచాడు. ప్రయాణానికి అన్ని కూడా మరి సహకరించేలాగా దేవుడే మరి వాతావరణాన్ని అనుకూలింపజేశాడు. మరి దేవుని కృప వారి పట్ల ఆ విధంగా ఉంది. సో అందుని బట్టి మనం సంతోషిస్తా ఉన్నాం. సరే, ఈ సమయంలో మరి చిన్న వాక్య భాగము, ఎందుకంటే నేను ఎక్కువ సమయం తీసుకొని 7 గంటలకల్లా మీకు ఇస్తాను. ఆ తర్వాత భోజనాలు చేద్దాం, ఆ తర్వాత మరలా ప్రయాణం మనం కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి నేను చెప్పాను ఇంటి వాళ్ళకి. కాబట్టి ఈరోజు నేను ఒక చిన్న మాట మీద మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే 8 నుంచి 10 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగులో. సో అందులో ఘనత అఘనత వలనను, 8 నుంచి 10, ఘనత అఘనత వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాం. మేము మోసగండ్రమైనటువంటి సత్యవంతులం, తెలియబడిన వారమైనటువంటి బాగుగా తెలియబడిన వారం. పౌలు గారు ఏమంటున్నాడంటే ఇక్కడ మేము ఎవరికి తెలియని వాళ్ళలా కనపడుతున్నాం. పౌలు గారు అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడంటే మనకి పౌలు గారు అంటే అందరికీ తెలుసు, కానీ పౌలు గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎవరికి కూడా తెలియదు. చాలా తక్కువ మందికి ఆయన తెలుసు. కానీ ఆయన ఏమంటాడంటే మేము తెలియబడిన వారమైనట్లున్నాం, కానీ బాగుగా తెలియబడిన వారం అంటాడు ఆయన. అంటే మేము ఫేమస్ పీపుల్ కాదు, సినిమా హీరోల్లాగా మేము అందరికీ తెలిసిన వాళ్ళం కాదు, కానీ మేము అంతకంటే ఎక్కువ పాపులర్ పొందిన వాళ్ళం అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అర్థం ఏమిటి అని అంటే, పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మేము ఎవరికీ తెలియదు అంటున్నాడు ఆయన. ఇంకో పక్క ఏమంటున్నాడు, మేము బాగుగా తెలిసిన వాళ్ళం అంటున్నాడు. ఆమేన్. సో ఆయన ఎవరికి తెలియడు, ఎవరికి తెలుసు ఆయన ఎక్కువగా అని అంటే, ఈ మనుషులకి మేము తెలియకపోవచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకి ప్రజలకి మేము తెలియకపోవచ్చు, లేదంటే సాతానికి మేము ఎవరో తెలియకపోవచ్చు, ఈ లోకానికి మేము ఎవరో తెలియకపోవచ్చు, కానీ మేము దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. సో అంటే ఇంకో రకంగా చెప్పాలి అంటే, మేము ఆయనకి తెలియటం, ఆయన మాకు తెలియటం కాదు, ఆయనకే మేము తెలుసు. పౌలు గారు ఏమంటున్నాడంటే మాకు దేవుడు తెలియటం కాదు, దేవుడికే మేము తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు మేము బాగుగా తెలియబడిన వారము. అంటే ఎవరో మమ్మల్ని బాగా తెలిసి ఉన్నారు, వాళ్ళకి మేము బాగా తెలుసు అంటున్నాడు ఆయన. ఎవరు ఆయన అని అంటే దేవుడికి మేమెవరో బాగా తెలుసు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో మీరు మనం మాట్లాడితే సీఎం మాకు తెలుసు, లేదంటే పిఎం మాకు తెలుసు, లేదంటే ఎమ్మెల్యే మాకు తెలుసు అని చెప్పి చాలా మంది చెప్తారు, అవునా? కానీ ఎమ్మెల్యేకి వాళ్ళు తెలుసా లేదా, అది ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే సీఎంకి, నీకు సీఎం తెలియటం కాదు, సీఎంకి నువ్వు తెలిస్తే అది గొప్ప. అలాగే ఎమ్మెల్యే, నీకు ఎమ్మెల్యే తెలియటం కాదు, ఎమ్మెల్యేకి నువ్వు తెలిస్తే గొప్ప. నీ పేరు పెట్టి ఎమ్మెల్యే పిలిచి డానియేలు బాగున్నావా అని చెప్పి ఎమ్మెల్యే అంటే
అప్పుడు నువ్వు గొప్పవాడు అని అర్థం. హల్లెలూయా, అవునా కదా? అలాగే పౌలు గారు ఏమంటున్నాడంటే, మేము ఎవరికీ తెలియదు, మా పేర్లు ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి తెలియదు, అయినా సరే మేము తెలియబడిన వాళ్ళమే అంటున్నాడు ఆయన. ఎవరికి తెలుసు అంటే పరలోకమందున్నటువంటి దేవుడికి మేము ఎవరో తెలుసు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏమని సాక్ష్యం ఇస్తారంటే, మాకు దేవుడు తెలుసు అండి, దేవుడు అంటే ఏంటో మాకు తెలుసు, నేను ప్రార్థన చేస్తే దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడని చెప్పి మాట్లాడతారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ దేవుడికి నువ్వు తెలుసా లేదా? ఆమేన్. ఆ దేవుడికి నువ్వు తెలియాలి. ఎందుకనంటే చివరి దినాల్లో అనేక మంది వచ్చి ఏమంటారంటే, ప్రభువా నీ నామంలో అద్భుత కార్యాలు చేయలేదా, నీ నామంలో భాషలు మాట్లాడలేదా, నీ నామంలో అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి అంటారు. నిజమే, వాళ్ళందరూ చేయలేదంటే చేశారు. ఎందుకని? మాకు యేసుప్రభు తెలిసిన వాళ్ళు చెప్పారు కాబట్టి. హల్లెలూయా. కానీ యేసుప్రభు అంటాడు తెలుసా, మీరెవరో నేను ఎరుగను, మీరెవరో నాకు తెలియదు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన అన్నాడు. కాబట్టి ప్రియ సౌరసలో ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీకు యేసుప్రభు తెలియటం కాదు, యేసుప్రభుకు నువ్వు తెలియాలి. ఒకవేళ నీకు యేసుప్రభు తెలిసినా యేసుప్రభుకు కనుక నువ్వు తెలియకపోతే ఆ రోజు ఏమన్నాడంటే వాళ్ళని, మీరెవరో నాకు తెలియదు అన్నాడు, వెళ్ళిపోండి అన్నాడు. అలాగే రేపు నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఆమేన్. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడంటే, మాకు దేవుడు తెలియటం కాదు, దేవుడికి మేము తెలుసు. హల్లెలూయా. కానీ ఎట్ట కనబడుతున్నాం? ఎవరికి తెలియనట్టుగా కనబడుతున్నాం, ఏ గుర్తింపు లేనట్టుగా మేము కనబడుతున్నాం అంటున్నాడు ఆయన. ఆమేన్. చనిపోతున్న వారమైనటువంటి ఇదిగో బ్రతుకుచున్న వారమై ఉన్నాము. ఆమేన్. సో చనిపోతున్నట్టుగా ఉంది, ఏమీ లేనట్టుగా ఉంది, కానీ వాళ్ళు బ్రతుకుచున్నారు, మేము బ్రతుకుచున్న వారం. అలాగే శిక్షింపబడిన వారమైనటువంటి చంపబడని వారము. ఆమేన్. శిక్షింపబడిన వారమైనటువంటి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించు వారం, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. హల్లెలూయా. నేను ఈరోజు దీని గురించి మాట్లాడాలను. అదేంటంటే దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే చూడటానికి దరిద్రులాగా ఉంటారు, చూడటానికి పేదవాళ్ళలాగా ఉంటారు, కానీ వాళ్ళు ఇతరుల్ని ధనికులుగా చేస్తారంట. ఆమేన్. ఇతరుల్ని ఐశ్వర్యవంతులుగా వాళ్ళు చేస్తారంట. ఆమేన్. అది దేవుని కుమారుల యొక్క లక్షణమైనది. హల్లెలూయా. చూడండి, మీరు గమనించినట్లయితే యోసేపు ఉన్నాడు. యోసేపు తన అన్నల చేత ఐగుప్తు దేశానికి పంపబడ్డాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, పోతీఫరు అనేటువంటి ఒక వ్యక్తి, ఒక సైన్యాధ్యక్షుడి దగ్గరికి వాళ్ళు అతను నమ్మేశారు. ఇప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్ళాడు అంటే పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? బానిసలాగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే ఏమీ లేనివాళ్ళగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే అసలు ఏ ఆస్తి లేనివాడుగా అతను వెళ్ళాడు, పేదవాడిగా వెళ్ళాడు, బానిసలాగా ఉన్నాడు. ఎలాంటి హక్కులు లేనటువంటి ఒక వ్యక్తిగా యోసేపు పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. అయితే యోసేపు ఎవరు అంటే దేవుని కుమారుడై ఉన్నాడు. ఆమేన్. యోసేపు దేవుని సంతానమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, యోసేపుని బట్టి ఆమేన్, ఇప్పుడు దేవుడంట పోతీఫర్ని దీవిస్తా ఉన్నాడు. ఆమేన్. ఎవరిని బట్టి? యోసేపుని బట్టి పోతీఫర్ని దీవిస్తున్నాడు. ఓకే, చూద్దాం ఎక్కడుంది అది. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది అన్నమాట. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనంలో, అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని, చూడండి, అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని, అప్పటి వరకు ఏంటి మరి లేదు, కానీ మొదలుకొని అంటే అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని ఏదో జరిగింది. ఏం జరిగింది అని అంటే, మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము, ఎవరి నిమిత్తము? యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. యోసేపుని ఆశీర్వదించాలి కదా, కానీ యోసేపు నిమిత్తము ఎవరు ఆశీర్వదిస్తున్నాడు? ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ఆమేన్.
ఇదేంటి అని అంటే ప్రియ సౌరి సోదరా, యోసేపు యొక్క స్థితి మారలా. అలానే యోసేపు ఏమన్నా సామాన్యుడా? యోసేపు దేవుని కుమారుడు అన్నాడు. హల్లెలూయా. కానీ చూడటానికి ఎలా ఉన్నాడు యోసేపు? బానిసలాగా ఉన్నాడు, పేదవాళ్ళలాగా ఉన్నాడు. యోసేపుకి ఐశ్వర్యం రావట్లా, కానీ యోసేపుని బట్టి అయూప్తుడు ఐశ్వర్యవంతుడు అవుతూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు గమనిస్తే ఇక్కడ ఎలా ఉందంటే, ఇదేంటి దేవుని కుమారుడు యోసేపు, యోసేపు దేవుని కుమారుడు అయినప్పుడు యోసేపు కదా ఆశ్రయించబడ్డాలా? యోసేపుని బట్టి పోతీఫర్ ఆశ్రయించబడటం ఏంటి అన్నట్టుగా ఉంది. ఆమేన్. కానీ అది దేవుని విధానమైనది. హల్లెలూయా. సో ఎవరైతే దేవుని కుమారుల్ని ఆదరిస్తారో, ఎవరైతే దేవుని కుమారుల పట్ల దయ చూపుతారో వాళ్ళని దేవుడు దీవించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళ నిమిత్తం, దేవుని కుమారుల నిమిత్తము వాళ్ళ మీద జాలిపడిన వాళ్ళని, వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళని దేవుడు దీవించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే పేదవాళ్ళమై ఉండి అనేక మందిని ఆస్తికర్తలుగా చేస్తున్నాము అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అది దేవుని యొక్క లక్షణమై ఉన్నది. అలాగే యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను దగ్గర ఉన్నంతకాలం కూడా యాకోబుని బట్టి దేవుడు లాబాను దీవించాడు. ఆమేన్. గొర్రెలు వస్తున్నాయి, మందలు వస్తున్నాయి, పుడుతున్నాయి. ఆమేన్. పెరుగుతూ ఉన్నాయి. ఎంతగా పెరిగినాయి అంటే లాభాలకి ఎంత పెరుగుతున్నాయి, ఇప్పుడు యాకోబుకి ఎంత పెరుగుతున్నాయి, లాభాలు కూడా అంతే పెరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే యాకోబు దేవుని కుమారుడు అన్నాడు. హల్లెలూయా. కానీ యాకోబు ఎలా వెళ్ళాడు అక్కడికి, లాబాను దగ్గరికి? ఒట్టి చేతులతో వెళ్ళాడు, పేదవాడికి వెళ్ళాడు. ఆమేన్. అక్కడ ఏ దిక్కు లేనివాడు అక్కడ ఉన్నాడు. మామ దగ్గర ఉన్నటువంటి మామూలు విషయమా? ఇల్లు కాని ఇల్లు. ఆమేన్. సో సూటిపోటు మాట అంటూ ఉంటాడు మామ. అయినా సరే యాకోబు అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు యాకోబుని బట్టి దేవుడు లాభాన్ని దీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని కుమారులు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవునికి ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. కానీ చూడటానికి ఎలా కనపడుతుంది అంటే దేవుని కుమారులు పేదవాళ్ళగా కనపడతారు, దేవుని కుమారులు ఏమీ లేని వాళ్ళగా కనబడతారు. కానీ అది ప్రియ సోదరి సోదరా, అది దేవుని లక్షణమై ఉన్నది. ఆమేన్. అలాగే ఏమీ లేని వారమైనటువంటి అన్నీ కలిగి ఉన్నవారు అంటున్నాడు ఆయన. ఆమేన్. సో చూడటానికి పేదవాళ్ళగా ఉన్నాం, కానీ భూమి అంతటినీ కూడా స్వతంత్రించుకున్న వాళ్ళమే ఉన్నాం మనం. ఆమేన్. చూడండి, అబ్రహాము ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అబ్రహాముకి ఏమీ లేనట్టు కనపడుతున్నాడు, అబ్రహాముకి సంతానం లేనట్టు కనపడుతున్నాడు, అబ్రహాముకి ఆస్తి లేనట్టుగా కనపడ్డాడు. కానీ దేవుడు ఏమంటాడంటే నీకు సంతానం ఉంది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటాడంటే ఇదిగో ఈ ప్రదేశం అంతా కూడా నీకు ఇస్తానని అంటాడు ఆయన. ఆమేన్. ఆ అబ్రహాం అంటాడంటే అయ్యా నువ్వు ఎంత ఆస్తి ఇస్తే మాత్రం నాకు ఉపయోగం ఉంది, ఇదిగో నా ఇంట్లో పుట్టినటువంటి ఈ దాసుడు అయినటువంటి ఎలియాజరే నా ఆస్తికి వారసుడు అవుతున్నాడు కదా, నా గర్భాన పిల్లలు పుట్టలేదు కదా అని చెప్పి అబ్రహాం మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏం చూస్తా ఉన్నాడంటే ప్రియ సోదరి సోదరా, అబ్రహాములో నడువులో ఉన్నటువంటి పిల్లలను చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. పిల్లలు లేనివాడుగా కనబడుతున్నాడు అబ్రహాం, వారసులు లేనివాడుగా కనబడుతున్నాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, దేవుడు ఏం చెప్పాడు తెలుసా అబ్రహాంకి? అబ్రహాం ఈ మాట అన్న తర్వాత అయ్యా నాకు ఎంతన్నా ఉపయోగం ఉంది, ఒకప్పుడు లేనివాడిగా ఉన్నాను, ఒకప్పుడు పేదవాడిగా ఉన్నాను, ఇప్పుడు గొర్రెలు ఇచ్చావు, మందలు ఇచ్చావు, ఒంటెలు ఇచ్చావు, అన్ని ఇచ్చావు, కానీ వారసులు లేడు కదయ్యా అంటున్నాడు అబ్రహాం. అన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఆ మాట అన్నావు కదా, రా బయటికి అని చెప్పి తెసిపోయాడు. హల్లెలూయా. బయటికి తీసిపోయి ఒక్కసారి ఆకాశం చూడు అన్నాడంట. చూసి ఆయన అన్నాడు ఇదిగో నక్షత్రాలు కనపడుతున్నాయి కదా, నీకు చేతనైతే ఆ నక్షత్రాలు లెక్క పెట్టు అన్నాడంట. హల్లెలూయా. అయ్యా నక్షత్రాలు లెక్క పెట్టడం నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదనంటే అని అన్నాడు నీకు అంతమంది పిల్లలు ఉన్నారని చెప్పాడు. హల్లెలూయా. కానీ అబ్రహాం ఎట్టున్నాడు, ఒక్క పిల్లోడు కూడా లేనట్టుగా కనబడుతున్నాడు, కానీ లెక్క పెట్టలేనంత మంది పిల్లలు ఆయనకి ఉన్నారని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేశాలే నీ సంతానం ద్వారా ఆశ్రయించబడతాయని చెప్పి దేవుడు చెప్పాడు. అలాగే ఇసుకురేణులు చూపించి ఇసుకురేణులు ఎవడో లెక్క పెట్టగలడా, ఇదిగో నీ సంతానాన్ని కూడా ఆ విధంగా చేస్తానని చెప్పాడు ఆయన. ఆమేన్. ఎందుకనంటే అబ్రహామేమో పైకి
ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చూస్తా ఉన్నాడంటే ఆయన యొక్క జీవితంలో దేవుడు చేయబోయేదాన్ని ముందుగానే దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకోవాలా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే నిజమై తీరుతుంది. దేవుని యొక్క వాక్యమే మన జీవితంలో నెరవేరుతుంది తప్ప మన ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం పేదవాళ్ళగా ఉంటే అది సరిపోదు. దాని వైపు చూడకూడదు, కానీ మనం దేని వైపు చూడాలంటే దేవుని వాక్యం వైపు మాత్రమే చూడాలి. ఆమేన్. కాబట్టి అబ్రహాము ఏమీ లేనివాడే కనపడుతున్నాడు, పిల్లలు లేనివాడే కనపడుతున్నాడు, కానీ దేశాలు ఆయన ద్వారా ఆశ్రయించబడతా ఉన్నాయి. ఎందుకనంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి. అలాగే ప్రియ సౌరసలు, రోజు నీవు గనక దేవుని నమ్మితే, నీవు దేవుని కుమారుడు అని చెప్పి దేవుడు చెబితే నీ ద్వారా అనేక మందిని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారతావు. ఆమేన్. ఎందుకంటే అది దేవుని లక్షణమై ఉన్నది. చూడండి, ఇది దేవుని లక్షణం ఎందుకు చెప్తున్నానంటే, దేవుని లక్షణం ఏంటంటే ఆయన పేదవాడిగా ఉండి ఇతరుల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు ఆయన. ఆమేన్. చూడండి, ఇది జాగ్రత్తగా గమనించండి, అర్థం చేసుకోండి. చూడటానికి పేదోడు, కానీ అతను ఇతరుల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఇది ఎవరి లక్షణం అంటే దేవుని లక్షణమైనది. ఆమేన్. 2 కొరింథీయులు 8వ అధ్యాయము 9వ వచనం ఒకసారి తీయండి. 2 కొరింథీయులు 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మీరు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడంట. అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క విధానం ఏంటి అంటే మిమ్మల్ని ధనవంతులు చేయాలంటే ఆయన ఏమవ్వాలి? దరిద్రుడు అవ్వాలి. హల్లెలూయా. సో దేవుని యొక్క విధానం అది. దేవుని యొక్క పిల్లలు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటారంటే పేదవాళ్ళుగా ఉంటారు, చూడటానికి ఏమి లేని వాళ్ళుగా కనబడతారు. కానీ అది ఏమిటి అంటే ఇతరుల్ని ఆస్తికర్తలుగా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళే ఉంటారు. యేసుక్రీస్తుని చూస్తే ఎలా ఉంది అంటే ఆయన పేదవాడుగా ఉన్నాడు, కానీ ఆయన ద్వారా మనందరం కూడా ధనవంతులు అవుతా ఉన్నాం. నిజానికి యేసుక్రీస్తు ప్రారంభంలో పేదవాడు కాదు, ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కానీ నిన్ను ఆస్తికర్తలుగా చేయడం కోసం ఆయన దరిద్రుడయ్యాడు, ఆయన పేదవాడయ్యాడు. తద్వారా నిన్ను ధనవంతుడిగా చేయాలన్నది ఆయన యొక్క ఆలోచన అన్నది. ఆమేన్. కానీ మనుషులకి ఈ విధానం అర్థం కాదు. మనుషులు ఏమంటారంటే నువ్వు ధనవంతుడు అయితే ఇతరులే ధనవంతులు చేయొచ్చు అని అనుకుంటారు. కానీ దేవుని విధానం ఏంటంటే ఆయన దరిద్రుడయ్యి మనల్ని ధనవంతులుగా చేస్తా ఉన్నాడు. అలాగే ఆయన కల్వరి శిలువ మీద ఉన్నప్పుడు ఆయన చనిపోతా ఉన్నాడు, ఆయన మరణిస్తా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన చనిపోతూ ఇతరులు బ్రతికిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన తాను రక్షించుకోలేని స్థితిలో ఉండి ఇతరులు రక్షిస్తా ఉన్నాడు. ఆయన కల్వరి శిలువ ఆయన ఉన్నప్పుడు ఆ శాస్త్రుల పరిశీలన అందరూ వచ్చి ఏమన్నారంటే, ఏమయ్యా ఎన్నాళ్ళు మిమ్మల్ని రక్షిస్తామని చెప్పి అన్నావే నువ్వు? ఆమె నువ్వే సిలువ ఎక్కావు, ఎన్నాళ్ళు బ్రతికిస్తామని చెప్పి అన్నావు, ఇప్పుడు నువ్వే వస్తున్నావు, నువ్వు చనిపోతే ఇంక మమ్మల్ని బ్రతికిస్తావు అన్నారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు సిలువేస్తుంటే నువ్వే ఏం చేయలేకపోతున్నావు వాళ్ళని. మమ్మల్ని నువ్వు ఏ విధంగా రక్షిస్తావు? మమ్మల్ని ఏమైనా కొడతాడానికి వచ్చి మమ్మల్ని ఏమైనా బందీలో చేస్తున్నాడు అనుకో, నువ్వు ఏ విధంగా రక్షిస్తావు మమ్మల్ని అంటున్నారు వాళ్ళు. కానీ నిజానికి ఆ కల్వరి శిలువలో యేసు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన చనిపోతున్నట్టు కనపడుతుంది, కానీ ప్రపంచ మానవాళ్ళని ఆయన బ్రతికిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని విధానం అది. ఆమేన్. ఆయన తనను తానే రక్షించుకోలేనట్టుగా కనబడుతున్నాడు. అనేవాడంటే నీవు నిజంగా మమ్మల్ని రక్షించేవాడు అయితే నువ్వు ఆ సిలువ దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో, అప్పుడు మేము నమ్ముతాం నువ్వు మమ్మల్ని రక్షించగలవని అన్నారు. కానీ యేసు ఆ సిలువ దిగి రాలేదు. దిగి రాకుండానే ఆయన వాళ్ళందరినీ కూడా రక్షించాడు. హల్లెలూయా. ఎందుకనంటే అది దేవుని విధానమైనది. కాబట్టి ప్రియ సౌరసౌలరా, దేవుని పిల్లలమైనటువంటి మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే
దీనులుగా ఉండాలా? మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే బలహీనులుగా ఉన్నట్టుగా ఉండాలి. కానీ దేవుడు మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని దీవించే దేవుడే అన్నాడు. మన ద్వారా ఇతరుల్ని ఆశీర్వించే దేవుడే అన్నాడు. మనం ఎప్పుడైతే మనం దీనులుగా చేసుకుంటామో, ఎప్పుడైతే మనం పేదవాళ్ళుగా చేసుకుంటామో, అప్పుడు మనము ఇతరుల్ని ఆస్తికర్తలుగా చేస్తా ఉన్నాం, ఇతరులను మనం దీవించేవాళ్ళుగా చేస్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే ఆత్మలో దీనులుగా ఉండాలి, తగ్గింపు కలిగిన ప్రజలుగా ఉండాలి. అప్పుడే ఇతరులు రక్షించగలుగుతాము. ఈరోజు మనం ప్రజలను రక్షించాలంటే ఎలా ఉండాలంటే, నాకు తెలిసినోడు లేడు, నాకంటే ఎవడు గొప్పగా చేయలేడు అని చెప్పి నువ్వు అంటే నువ్వు ఎవరిని రక్షించలేవు. ఆమేన్. నువ్వు ప్రజల్లోకి పోయి యేసుక్రీస్తుని ఇతరులకు ప్రకటిస్తూ నువ్వు ఇంకో పక్క నా అంత గొప్ప లేడు అని చెప్పి అన్నావా, నీ మాట ఎవడండి ఇంకా అసలు. మరి ఎప్పుడు వింటారు అని అంటే, అయ్యా నేను దీనుణ్ణి, నాకేం తెలియదు, నేను జ్ఞానం లేని వాడిని అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నేను తగ్గించుకుంటావో, ఆమేన్, అప్పుడే నీ మాట వాళ్ళు వినగలుగుతారు, తద్వారా వాళ్ళు రక్షణ పొందగలుగుతారు. కాబట్టి దేవుని విధానం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే, నువ్వు కిందకి వెళ్తేనే పైకి వెళ్ళగలవు. హల్లెలూయా. నీవు కిందకి వెళితేనే ఇతరులనే రక్షించగలవు. ఆమేన్. యేసుప్రభువు కల్వరి శిలువలో కూడా ఆయన చనిపోతూ కూడా ఆయన ఆ కుడివైపున దొంగని రక్షించిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన చనిపోతూ కుడివైపు దొంగనే బ్రతికించాడు ఆయన. అలాగే దేవుని కుమారులు ఎల్లప్పుడూ ఎలా ఉంటారంటే వాళ్ళు తగ్గినట్టుగా ఉంటారు. ఆమేన్. వాళ్ళు దీనులుగా ఉన్నట్టుగా కనబడతారు. కానీ ఇతరులను రక్షించే మార్గం అది, ఇతరులను ఐశ్వర్యవంతులుగా చేసే మార్గం అది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే దీనులుగా ఉండాలి. అలాగే మనం ఎలా ప్రవర్తించాలి? దీనుల పట్ల, దరిద్రుల పట్ల, లేదంటే పేదవారి పట్ల, ఎలాంటి ఏమంటే సపోర్ట్ లేని వారి పట్ల మనం ఎలా ఉండాలి అంటే వాళ్ళ పట్ల దయగలిగి ఉండాలి మనము. ఎందుకనంటే నీవు ఎవరైనా సరే ఒక దరిద్రుడిని నువ్వు ఆదరిస్తే, ఏదైనా సరే ఒక వ్యక్తిని నువ్వు గౌరవిస్తున్నావు అంటే వాడు దరిద్రుడైనప్పటికీ లేదంటే ఏమీ లేనివాడైనప్పటికీ నువ్వు అతన్ని మర్యాద బలపరుస్తున్నావా, నువ్వు సహాయం చేయాలని చూస్తున్నావా, ఏమో నువ్వు దేవునికే సహాయం చేస్తూ ఉండొచ్చు. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియ సహోదరులారా, ఒక బ్యాచ్ ఉంది అక్కడ, నిజానికి 3 గుంపులు ఉన్నాయి. యేసుప్రభువు ఉన్నాడు, ఆయన అంటున్నాడు ఎడమవైపు ఒక గుంపు ఉంది, కుడివైపు ఒక గుంపు ఉంది. అలాగే ఆయన కూర్చున్న సింహాసనం పక్కన అనేక సింహాసనాలు వేస్తున్నాయి. ఆ సింహాసనాల్లో కూర్చుని ఇంకొక గుంపు ఉంది. హల్లెలూయా. ఎన్ని గుంపులు ఉన్నాయి? మొత్తం 3 గుంపులు ఉన్నాయి. ఒకటేమో ఎడమవైపు ఉంది, ఇంకొక గుంపేమో కుడివైపు ఉంది, ఇంకొక గుంపేమో యేసుక్రీస్తుతో పాటు కూర్చొని ఉన్నారట. ఆమేన్. ఇప్పుడు యేసుప్రభువు అంటున్నాడు, ఇదిగో ఎడమవైపు ఉన్న వాళ్ళరా, ఆమేన్, లేదంటే కుడివైపు ఉన్న వాళ్ళరా, మీరు నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు. ఆమేన్. నాకు వస్త్రాలు లేనప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి మీరు వచ్చారు అని యేసుప్రభువు చెప్తున్నాడు. చెప్పి ఆయన అన్నాడు, ఇదిగో మీరు నాకు చేశారు కాబట్టి ఈ విధంగా మీరు ఇదిగో నా జీవంలోకి ప్రవేశించండి అని చెప్తున్నాడు. ఆమేన్. అప్పుడు వాళ్ళు అడిగారంట, అయ్యా నువ్వెప్పుడు ఆకలి కొంటే మేము ఎప్పుడు అన్నం పెట్టినావు, నువ్వెప్పుడు వస్త్రాలు లేకుండా మా దగ్గరకు వచ్చావు, నేను ఎప్పుడు వస్త్రాలు ఇచ్చా మీకు అని చెప్పంటే, అప్పుడు యేసుప్రభువు అంటున్నాడు, ఇదిగో ఈ చిన్నవారులే, ఏమంటాడు ఆయన, తనతో పాటు సింహాసనం మీద కూర్చున్నారే వాళ్ళు ఎవరంట, ఈ చిన్నవారిలో, ఆమేన్, మీరు ఒకరికి చేసిద్రు కనుక, హల్లెలూయా, మీరు నాకు చేసినట్టే అంటాడు ఆయన. ఆమేన్. ఈ చిన్నవాళ్ళు ఎవరంట? యేసుక్రీస్తు భార్య ఉన్నది, యేసుక్రీస్తు యొక్క వధువై ఉన్నది. ఆమేన్. సో ఈ వధువు అంట ఎలా ఉందంట? గొప్పది కాదు, పేదవాళ్ళు. ఈ వధువు ఎలా ఉందంట? ధనవంతురాలు కాదు, దరిద్రులు, దీనులుగా ఉన్నారు. ఆయన అన్నాడు, ఈ చిన్నవారిలో, ఈ గొప్పవారిలో అంటలా, ఈ పెద్దవారిలో అంటలేదు. ఆయన ఏమంటున్నాడు? ఎవరిని చూపించంటున్నాడు ఆ మాట? యేసుక్రీస్తుతో పాటు సింహాసనాల మీద కూర్చొని తీర్పు తీర్చేవాళ్ళు. హల్లెలూయా. యేసుక్రీస్తుకి ఒక సింహాసనం వేశారండి, ఆయన పక్కన ఇంకా అనేక సింహాసనం వేసిన బైబిల్లో ఉంది. ఆ మిగతా సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళు చూపించాడు ఆయన. చూపించామంటే వీళ్ళు చిన్నవాళ్ళు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా,
ఈరోజు మీరు దేవుడికి సహాయం చేయాలి అంటే, ఈరోజు మీరు ఆస్తికర్తలుగా మారాలి అంటే, ఈరోజు మీరు ఆశీర్వించబడాలి అంటే దీనులకు సహాయం చేయండి. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైతే ఆత్మయందు దీనులుగా ఉంటారు, ఈ లోకంలో ఎవరైతే ఆత్మయందు దరిద్రులుగా ఉంటారు, పేదవాళ్ళందరికీ సహాయం చేస్తామని చెప్పి కొంతమంది అంటారు. ఆమేన్. సహాయం చేయండి, మంచిదే. కానీ ఆత్మయందు పేదవాళ్ళుగా ఉండాలి. ఆమేన్. వాళ్ళు అంటే వాళ్ళకి ఎంతన్నా సరే వాళ్ళు తగ్గి జీవిస్తూ ఉంటారు. తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. ఆ విధంగా ఎవరైతే తను తగ్గించుకుంటారో వాళ్ళు ఆత్మలో దీనులై ఉన్నారు. హల్లెలూయా. సో వాళ్ళు చిన్నవాళ్ళై ఉన్నారు. వాళ్ళకి మీరు ఆ విధంగా చేసినట్లయితే మీరు ఎవరు చేస్తున్నట్టు? యేసుక్రీస్తుకు చేస్తున్నట్లే. హల్లెలూయా. కాబట్టి చూడటానికి చిన్నవాళ్ళే, వీళ్ళు చూడటానికి పేదవాళ్లే, దీనులే, కానీ వాళ్ళకి చేస్తే ఎవరికి చేసినట్టు? యేసు ప్రభువు చేసినట్టు. సో ఈరోజు ఆ కుడివైపు ఉన్నటువంటి గొర్రెల్లో చూసి ఏమంటున్నారంటే, మీరు నా జీవంలోకి ప్రవేశించండి అని యేసు ప్రభువు చెప్తున్నాడు. అంటే ఈ కుడివైపు ఉన్నటువంటి గొర్రెలకి జీవం ఎలా వచ్చింది? ఎవరి వల్ల వచ్చిందంటే ఈ దరిద్రుల వచ్చింది. ఈ దీనుల వల్లే వాళ్ళకి జీవం వచ్చింది. చూసారా, వీళ్ళు చూడటానికి దీనులే, చూడటానికి చిన్నవాళ్లే, చూడటానికి దరిద్రులే, కానీ వీళ్ళు కుడివైపు ఉన్న వాళ్ళకి జీవాన్ని ఇస్తా ఉన్నారు. హల్లెలూయా. అది దేవుని కుమారుడి లక్షణమైనది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా దీనులకి, దరిద్రులకి, లేదంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారికి మనం సహాయం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. సో కాబట్టి ఈరోజు నీవు గనక నిన్ను నీవు తగ్గించుకుంటే, నిన్ను నీవు దరిద్రుడిగా మార్చుకుంటే, నిన్ను నువ్వు ఆత్మలో నువ్వు దీనుడిగా మారితే నువ్వు అనేక మందిని రక్షించేవాడు అవుతావు. హల్లెలూయా. కాబట్టి అది దేవుని యొక్క లక్షణమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు ఏమంటున్నాడంటే, మేము ఏమీ లేని వారమై ఉండి అనేక మందిని ఆస్తికర్తలుగా చేస్తా ఉన్నాము. ఆమేన్. మేము దరిద్రులే కనబడుతున్నాం, కానీ సమస్తాన్ని కూడా కలిగి ఉన్న వారమై ఉన్నాము. ఈ లోకమంతా ఎవరిది అని అంటే, ఈ లోకంలో ఈ భూమి కానీ, ఆకాశం కానీ, నక్షత్రాలు కానీ, ఇవన్నిటికీ వారసులు ఎవరంటే ఆమేన్ దీనులై ఉన్నారు. హల్లెలూయా. నమ్మరా మాట మీరు? ఈరోజు పెద్ద కార్లు వేసుకొని వచ్చి, వైట్ బట్టలు వేసుకొని వచ్చి, దిగి కళ్ళజోడు పెట్టుకుని నడిచొస్తే ఇతను చాలా ఆస్తి ఉందని చెప్పి మనం అనుకుంటాం, ఎంతో గౌరవిస్తామండి. ఇతను చాలా భూములు, ఎకరాల భూములు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఈ భూమి ఎవరిది అనంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దీనులైన వారు ధనులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఎవరంట? దీనులైన వారు ధనులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఈరోజు నువ్వు భూమిని స్వతంత్రించుకోవాలంటే, ఈరోజు చాలా మంది గర్వంగా మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారంటే, మాకు 100 ఎకరాలు ఉంది, 1,00,000 ఎకరాలు ఉందని వాళ్ళు చెప్పొచ్చు. కానీ ఒకానొక రోజు వాళ్ళ దగ్గర నుంచి అదంతా కూడా పోయి, ఆమేన్, ఈ భూమి అంతటి కూడా వారసులు, నిజమైన వారసులు ఎవరో వాళ్ళ దగ్గరికి పోయే రోజు ఒక రోజు ఉంది ఈ భూమి అంతా. హల్లెలూయా. సో ఆ నిజమైన వారసులు ఎవరంటే, ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వాళ్ళే నిజమైనటువంటి ఈ భూమికి వారసులై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనల్ని హెచ్చించే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు దీనుడిగా ఉన్నావా, దరిద్రుడిగా ఉన్నావా, నీవు ఇతరులను రక్షించగలుగుతావు. అలా కాకుండా నువ్వు గర్వంగా ఉంటున్నావంటే నువ్వు ఎవరిని కూడా రక్షించలేవు, ఎవరిని కూడా ఆస్తికర్తలుగా చేయలేవు. కాబట్టి ఆ విషయం మనం గుర్తిద్దాం. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మనం దీనులుగా మారదాం. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించాలి తప్ప మనల్ని మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. ఎందుకంటే నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడతావు. ఒకవేళ నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుడు నిన్ను తగ్గిస్తాడు. ఆమేన్. కాబట్టి మనం పేదవాళ్ళమే ఉండి అనేక మందిని ఆస్తికర్తలుగా చేసేవాళ్ళమే ఉన్నాము. వాళ్ళే దేవుని కుమారులే ఉన్నారు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మనల్ని సమృద్ధిగా ఆశ్రయించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మళ్ళీ సాంగ్లు వచ్చి చిన్న కోరస్ పాడి ప్రార్థనతో ఈ కొట్టాలు ముగించుకుందాం. హల్లెలూయా. సరే, మంచిది. మనందరం కూడా లేచి నిలబడదాం.
హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో చేజర్ల గ్రామంలో ప్రభువా, ఇదిగో నా తండ్రి అయా వివాహ నిమిత్తము ప్రభువా ఇక్కడ ఈ చిన్న కూడిక ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఇది నీ చిత్తమని మేము నమ్ముచున్నాం ప్రభువా. కోరికలో నిజముగా నా తండ్రి దీనులైన వారు ధన్యులని మాతో మాట్లాడావు. నిజమే తండ్రి, దేవుడు నిశ్చయముగా ఎవరు పక్షమున ఉంటాడంటే దీనులైన వారి పక్షమున ఉంటాడని, వారు నిత్యముగా దీనత్వము కలిగి ఉంటారని, పైకి పోయే మార్గం కింద ఉందని మాకు తెలియపరిచిన దేవానికి స్తోత్రం. ఎవరి ద్వారా ఈ భూమి మీద ఆశీర్వాదాలు పొందుతారంటే దేవుని కుమారుల ద్వారా అనేక మంది ఆశీర్వాదాలు పొందుతారని మాకు తెలియపరిచావు. నిజమే తండ్రి, యాకోబు ద్వారా నా తండ్రి తన మామ తన కుటుంబం అంతా ఆశీర్వదించబడిందని తెలియపరిచావు. అయా యేషోబు ద్వారా నా తండ్రి ఐగుప్తు దేశంలో నా తండ్రి పోతీఫరు కుటుంబం హెచ్చింపబడిందని తెలియపరిచావు. నిజమే నా తండ్రి ప్రభువా, దీనులైన వారు ధన్యులు అని మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎన్నో గొప్ప కార్యాలు జరగాలంటే నీ జీవితంలో నిన్ను నువ్వు ముందుగా తగ్గించుకోవాలని మాతో మాట్లాడావు. పౌలు గారు అన్నాడు, నిజముగా మేము దరిద్రులుగా ఉండి ధనవంతులు అని తెలియపరుచున్నాడు. మేము పేదవారిమై ఉండి గొప్పవారిగా ఉన్నామని తెలియపరుచున్నాడు. నిజమే తండ్రి, ఈ భూమి మీద నా తండ్రి అతి పేదవాడిగా ఈ భూమి మీదకి వచ్చి నా తండ్రి అయా మాకు రక్షణనిచ్చి అయా నీ మరణం ద్వారా నా తండ్రి మాకు పరిపూర్ణ విడుదలనిచ్చిన దేవుడు ప్రభువు. నిజముగా పునరుద్ధానాన్ని మాకు చూపించిన దేవానికి స్తోత్రం. అయా నీ యొక్క మరణం ద్వారా నా తండ్రి మాకు రక్షణ వచ్చింది ప్రభువా. దాని ద్వారా మేము అనేకులము నా తండ్రి నీ బిడ్డలుగా నీ కుమారులుగా తీర్చిదిద్దబడుతున్నామని తెలియపరిచిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నో గొప్ప కార్యములు నా తండ్రి రాత్రి కాల సమయంలో మాతో మాట్లాడావు. నిజముగా నా తండ్రి నీ ఆత్మతో నింపబడే జీవితాన్ని మా అందరికి దయచేయమని, అటు జీవితాన్ని మేమందరం కలిగి ఉంటకు సహాయం దయచేయండి. వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ నా తండ్రి వారి హృదయంలో నా తండ్రి నెవరేసుకునే భాగ్యాన్ని దయచేయమని. హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. అబ్రహాము దేవుడ నీవే, మా పితరుల దేవుడ నీవే. అబ్రహాము దేవుడ నీవే, మా పితరుల దేవుడ నీవే. స్తోత్రములు 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 స్తోత్రములు. యేసు నామం నా జన్మస్థలం, ఎన్నాళ్ళు స్తుతించెదను. యేసు నామం నా నివాసము, ఎన్నాళ్ళు పాడెదను. నీవే ద్రాక్షబల్లి, ఈ కాలపు మన్నావు నీవే. నీవే ద్రాక్షవల్లి, ఈ కాలపు మన్నావు నీవే. స్తోత్రములు 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 స్తోత్రములు. యేసు నామం నా జన్మస్థలం, ఎన్నాళ్ళు స్తుతించెదను. యేసు నామం నా నివాసము, ఎన్నాళ్ళు పాడెదను. ఎన్నాళ్ళు పాడెదను. హల్లెలూయా. సర్వోన్నతుడా సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా మా విమోచకుడా మీకు నామమునకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ప్రభువా. అయా మమ్మల్ని రక్షించడానికి, అయా మమ్మల్ని విమోచించడానికి నిన్ను నీవు తగ్గించుకున్నావు నాయన. అయా దీనుడిగా ప్రభువా, దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చావు ప్రభువా. ఇదిగో నా తండ్రి, అపోస్తుల మురికి పాదాలను కడిగిన దేవుడు ప్రభువా. అంతగా నువ్వు తగ్గించుకున్నావు నాయన. ఇదిగో ప్రభువా, నువ్వు ఎంతగా తగ్గించుకున్నావో
ప్రభువా మమ్మల్ని అంతగా హెచ్చించావు ప్రభువా. అయా నా తండ్రి ఈరోజు అయా మేము నాయన తండ్రి పరలోకానికి వెళ్ళగలుగుతున్నామంటే, పరలోక స్థలాల్లో మేము పెట్టబడి ఉన్నామనంటే ప్రభువా మిమ్మల్ని మీరు తగ్గించుకోవటాన్ని బట్టే ప్రభువా. అయా నా తండ్రి మీరు నాయన పాతాళం లోపలికి కూడా వెళ్ళేంతగా మిమ్మల్ని తగ్గించుకున్నారు ప్రభువా. అయ్యా కనుకనే మేము పరలోకానికి వెళ్ళగలుగుతున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి మీ కుమారులమైనటువంటి మేము కూడా అయా ఈ లోకంలో ప్రభువా అనేక మందిని పరలోకానికి తీసుకెళ్లే వాళ్ళుగా ఉండాలి అని అంటే మమ్మల్ని మేము తగ్గించుకోవాల్సి ఉన్నది ప్రభువా. ఎప్పుడైతే మేము తగ్గించుకుంటామో అయా నా తండ్రి, ఎప్పుడైతే మేము దీనులుగా ఉంటామో అనేక మందిని ఐశ్వర్యవంతులుగా చేయగలుగుతాం ప్రభువా. అయా ఎప్పుడైతే మేము నాయన చనిపోయిన వారమైనట్టుగా ఉంటామో అయా నా తండ్రి అనేక మందికి జీవాన్ని ఇచ్చేవారుగా మేము మారతాం ప్రభువా. అయా ఎప్పుడైతే ఏమీ లేనివారుగా ఉంటామో నా తండ్రి అనేక మందికి ఐశ్వర్యం ఇచ్చేవారుగా మారతామని మాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా ఇదిగో ఈ లోకంలో ప్రభువా అయా నా తండ్రి ఇదిగో మిమ్మల్ని మాత్రమే మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు ప్రభువా, మీరు ఒక్కరుంటే చాలు ప్రభువా. అయ్యా అయా సహాయం చేయండి, మీ ఆత్మ మాకు దయచేయండి ప్రభువా. మీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించండి ప్రభువా. మీ ఆత్మచేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా సహాయం చేయండి. ఇదిగో ప్రభువా యోసేపు మీ కుమారుడే అన్నాడు తండ్రి. అయా యోసేపు దేవుని వల్ల ఆశ్రయించబడిన వాడే అన్నాడు ప్రభువా. కనుకనే అయా నా తండ్రి యోసేపు ఉన్నప్పుడు యోసేపుకి నాయన పోతీఫర్ ఇల్లు అప్పగించబడినప్పుడు పోతీఫర్ ఇల్లు దీవించబడింది ప్రభువా. అలాగే నా తండ్రి మీ కుమారుల పట్ల ఎవరైతే అయా నా తండ్రి దయ చూపిస్తారో అయా నా తండ్రి మీ కుమారులను బట్టి వారిని దీవించే దేవుడు అన్నావు ప్రభువా. అయా నా తండ్రి ఇదిగో ప్రభువా యాకోబు ఉన్నాడు కనుక నేను అయా నా తండ్రి లాభాన్ని దీవించావు ప్రభువా. ఆ విధంగా నా తండ్రి అయా నా తండ్రి ఈ లోకంలో అనేక మందిని ఆస్తికర్తలుగా చేయాలి అని అంటే అయా మేము నాయన మమ్మల్ని మేము తగ్గించుకోవాల్సి ఉన్నది ప్రభువా. అయా నా తండ్రి ఆ విధంగా మేము దీనులుగా దరిద్రులుగా ఉన్నప్పుడు ప్రభువా అనేక మందిని దీవించే దేవుడు అన్నావు ప్రభువా. ఆ విధంగా నువ్వు చేసావు ప్రభువా. ప్రభువా మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసావంటే నువ్వు తగ్గించుకున్నావు కనుకనే ప్రభువా. ఆ విధంగా మమ్మల్ని కూడా ఉంచండి ప్రభువా. ఆత్మలో దీనులుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. ఈ సమయంలో నా తండ్రి అయా ఈ కూటమిని ఏర్పాటు చేయడానికి అయా నా తండ్రి అనుమతించినటువంటి సహకరించినటువంటి అయా సహోదరుడు అయా మరి రాజును పద్మాను యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాం ప్రభువా. అయా నా తండ్రి వారు నూతనంగా జతపరచబడ్డారు ప్రభువా. అయా నా తండ్రి వారిని ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో నాయన వారిని ఫలింపజేయండి ప్రభువా. అయా నా తండ్రి ఇదిగో నా తండ్రి వారు గోడ ఎక్కి పాకి ఫలించినట్లుగా ప్రభువా. అయా నా తండ్రి వారి కొమ్మ చిగురించి ప్రభువా. అయా నా తండ్రి వారు ఫలాలు ఫలించినట్లుగా ప్రభువా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా సహోదరుడు లింగని తన భార్యను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నా తండ్రి వారి తల్లి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారిని కూడా ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా వారి గృహాన్ని యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాం ప్రభువా. అయా మీరు ఆశీర్వదించండి నాయన. అయా మీరు ఆశీర్వదిస్తే ఎవరు శపించలేరు ప్రభువా. అయా నా తండ్రి నిశ్చయముగా యేసుక్రీస్తు నామములో ఈ గృహాన్ని దీవించండి ప్రభువా. అయా సహాయం చేయండి. అలాగే ఈ సమయంలో నాయన వాక్యం విన్న ప్రతి అయా కుమారుడికి కుమార్తెకు నాయన ఎవరైనా మీ ఆత్మ అభిషేకం దయచేయండి ప్రభువా. మీ ఆత్మను అనుగ్రహించండి ప్రభువా. అయా నా తండ్రి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభువా. అయా ఇక్కడ నా తండ్రి రక్షణ లేకుండా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభువా అయా వారికి రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు, కానీ జీవము కలిగిన దేవా మీ యొక్క రక్షణ మాత్రమే శాశ్వతమైనది ప్రభువా. కనుక ఆ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభువా విన్న వాక్యమును మా అందరి హృదయాలు నీరు కట్టండి. అయా నూరంతలుగా ఫలింపును దయచేయండి ప్రభువా. మీ కృప చూపించమని సహాయం చేయమని అయా ఈ సమయంలో ప్రభువా ఇదిగో నాయన బంధువులందరూ కూడా రావడానికి నువ్వు సహకరించావు ప్రభువా. మా ప్రయాణాల్లో తోడున్నావు ప్రభువా. అలాగే నా తండ్రి ఇదిగో ప్రభు మరలా మేము కొద్దిసేపు బయలుదేరి వెళ్ళబోచుండగా ప్రభువా మా ప్రయాణాలను మరలా మీ చేతులు సమర్పిస్తున్నాం ప్రభువా. అయా క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా కృప చూపమని ఇక్కడ చేరిన వారందరినీ కూడా దీవించమని ఆశ్రయించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకలొక పరిశుద్ధులకును ఇక్కడ కూడిన మనందరికును
అలాగే మరి ముఖ్యంగా ఈ గృహంలో ఉన్నటువంటి సహోదరుడు మర్యరాజుకు, పద్మకు, అలాగే లింగయ్యకు, తన భార్యకు, అలాగే వారి తల్లికి సమృద్ధిగా దయచేయమని, తోడుగా ఉండమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూట ముగించబడింది. అందరికీ వందనాలు.